అండ్ లెజెండరీ వర్స్టైల్ యాక్టర్ సుమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఇప్పుడే నేను షో చూశానండి. నేను ఆల్రెడీ ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒక అభిప్రాయం. సో ఇప్పుడే షో చూసి వస్తున్నాను. సో ముందుగా ఈ సినిమా నేను ఎలా ఒప్పుకున్నాను అని మీతో చెప్పారండి. ఇందాక డైరెక్ట్గా చెప్పారు. మా మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఫోన్ చేసి ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ అండి మీ కథ చెప్పాలనుకుంటున్నారంటే ఫోన్లోనే చెప్పమంటే లేదు నేరుగా వచ్చి కలవాలంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇట్లా భాస్కర్ అన్నారు. సో భాస్కర్ గారు ఏఎం రతనం గారితో వర్క్ చేశారు సూర్య మూవీస్లో. చాలా మంచి మంచి సినిమాలు చేశారు. సో డెఫినెట్లీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుంది ఇది. ఆయన ఉన్నారంటే ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్గా ఆయన చేస్తున్నారు చెప్పి రమ్మని చెప్పారండి. సో నాకు స్టోరీ చెప్పడం జరిగిందండి. సో టోటల్గా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నా క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో తర్వాత ఉంటాయి ప్రొడక్షన్లో టైంలో బెటర్మెంట్స్ ఉంటాయని చెప్పి సినిమా చేయడం జరిగిందండి. సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ప్రభాకర్ గారు ఏంటంటే అసలు కాంప్రమైజ్ అనేది ఎక్కడ చేయలేదండి. ఇది రెగ్యులర్ డైలాగ్ మీరు అనుకోవచ్చు, కానీ నిజంగా చెప్తున్నాను. తనకి ఏది అనుకున్నారో అది ఎప్పుడైతే రాలేదో షూటింగ్స్ క్యాన్సిల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను మనసులో ఎప్పుడు అనుకున్నవాడిని, కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఎందుకు ఈయన క్యాన్సిలేషన్ చెప్తున్నాడు డేట్స్ కోసం, నాకు ఆ ఆర్టిస్ట్ దొరకలేదు ఈ ఆర్టిస్ట్ దొరకలేదు అని చెప్పి మధ్యలో ఒక చాలా ఫేమస్ లేడీ ఆర్టిస్ట్ కోసం 5 months వెయిట్ చేశారండి. వెయిట్ చేసి ఆఖరికి వాళ్ళు చేయకపోతే అప్పుడు ఆయన హృతిక గారిని ఫిక్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను చాలా లక్కీ ఆర్టిస్ట్. అంటే అప్పుడు నేను హృతిక గారిని నేను కలవలేదు. చాలా లక్కీ ఆవిడ ఆ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే మా సినిమా లాంగ్వేజ్లో మేము ఏంటంటే ఈ అదృష్టాల గురించి, అంటే ఒక సినిమా చేయడం అదృష్టం, ఒక డైరెక్టర్తో వర్క్ చేయడం అదృష్టం అట్లా దూరం ఫీమేల్ క్యారెక్టర్ అయినా చాలా అదృష్టవంతులు ఈవిడ అనుకున్నాను. సో అప్పటికి హీరో అంటే కొంచెం డిసైడ్ చేయలేదు. ఎప్పుడైతే నటరాజ్ పేరు చెప్పారో నా మంచి మిత్రుడు సత్య వాళ్ళ కొడుకున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేరుగా చూడలేదు నేను, అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్లో చూశాను. సరే బట్ ఎనీహౌ సత్య కొడుకు హీరో అని ఇది ఫిక్స్ అయింది. మిగిలిన క్యారెక్టర్స్ అని అలాగే అంటే కొంచెం పెండింగ్ పెట్టుకొని షెడ్యూల్స్ ముందే చాలా పోస్ట్పోన్ చేశారండి. ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, ఇది అంటే నా డేట్లు పోతున్నాయి బట్ డిలే అవుతుంది కదా, లేదండి కొన్ని ఆర్టిస్టులు కోసం లేట్ చేస్తున్నారని చెప్పారు. సరే ఓకే అని చెప్పి ఎందుకు నేను కంటిన్యూ చేశానంటే నాకు ప్రభాకర్ గారు బాగా నచ్చారు. ఆయన ఫీల్ అంటే కథ చెప్పడం ఒక సైడ్లో ఆయన ప్యాషన్, ఆయన ఏది చేయాలనుకుంటున్నారో అది చెప్పడంతో నేను సరే క్యాన్సిలేషన్ చేసినా పర్లేదు చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. ఆఖరికి సెట్కి వచ్చామండి. సెట్కి వచ్చిన తర్వాత యూనిట్ కో డైరెక్టర్ గోపి పెద్ద ఎసెట్. ఈ పిక్చర్కి కొన్ని స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో మాకు తెలుసు అని చెప్పి చాలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోస్టర్ మీరు చూసారండి. ఈ పోస్టర్లో ఉంటున్న ప్రతి మొహానికి ఈ పిక్చర్లో క్యారెక్టర్ ఉంది. నటరాజ్ ఇస్ ద హీరో, నో డౌట్. కానీ ఈ పోస్టర్లో ఎవరి ఫేస్ ఉందో ఆడియన్స్ థియేటర్కి వచ్చారంటే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరండి. ఉదాహరణకి నేనున్నాండి, మీకు తెలుసు ఎన్నో ప్రెస్ మీట్లు ఇదే వేదిక మీద చేసేది ఉంది. వస్తారు, కథ ఒకటి చెప్తారు, అక్కడ వచ్చిన తర్వాత అది లేదు సార్ ఇది లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ చేస్తారు. నేను డైరెక్టర్ చెప్తాను, ఏమయ్యా నువ్వు ఎందుకు కాంప్రమైజ్ చేస్తున్నావు? ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ ఎ ఫిలిం. నువ్వు లైఫ్లో నువ్వు ఈ సినిమాలో కాంప్రమైజ్ చేసావంటే నీ కెరీర్ అవుట్. ఆ కారణాలు ఈ కారణాలు చెప్పొద్దు. ప్రొడ్యూసర్ కష్టమే, తప్పదు. సినిమా తీయడంటే కష్టమే. సినిమా తీసేటప్పుడు మరి ఎందుకు వస్తున్నారు? ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోట అంతా కాంప్రమైజ్ చేస్తే ఇంకేముంది? ఇంకా సరే నీ ఇష్టం. ఎందుకంటే మేము వస్తాం, మా పనులు చేసుకుంటాం, మేము డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం. అంతకన్నా ఇప్పుడు మునుగుతున్న వాడిని మేము బయట లాగొచ్చు, కానీ లేదు నేను మునుగుతానంటే ఏం చేస్తామండి? అట్లా జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఆ విషయంలో 200% కాంప్రమైజ్ చేయలేదని ఆయన వెయిట్ చేశారు, ఆర్టిస్టులు పెట్టారు. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉందండి వాళ్ళ పెర్ఫార్మెన్స్. ప్రతి ఒక్కరు, అంటే నేను కుదించి చెప్తున్నాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి కుదించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు శివ అని చూస్తుంటే ఆ సినిమాలో ఆయన చేసినప్పుడు నిజంగా
ఆయన ఇంటర్వ్యూలు చూశాను, ఇందాక థియేటర్ ఇంటర్వ్యూలు చూశాను. చూడంగానే ఒక భయం వేసిందండి. అంత బ్రహ్మాండంగా చేశాడండి ఆయన. దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, మామూలుగా ఎవరు చేయరు, కానీ చేశారు, అద్భుతంగా చేశారు. అలాగే హృతిక గారు, ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ డైలాగ్ డెలివరీ. అండ్ మెయిన్గా నాకు కస్తూరి గారు చేయడం చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆవిడ చూసి చాలా మంది భయపడతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ చూసి భయపడతారు. అంత బాగా చేశారండి. అంటే ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్య చేసింది చూస్తే భక్తి ఉంది అని, అట్లా ఉండాలి. ఏ ఆర్టిస్ట్ ఇక్కడ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళని చూస్తే ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తుంది. అండ్ కరెక్ట్గా ఆయన వాడుకున్నారు. సాయి కుమార్ గారు కానీ మిగతా రాజీవ్ కానీ వీళ్ళందరూ. సో ఇదంతా ఆర్టిస్టుల సైడ్, ఇది పక్కన పెట్టండి. స్టోరీకి వస్తే భారతదేశంలో మోస్ట్ డేంజరస్ గా ఇప్పుడు జరిగేది డ్రగ్స్ గురించి. ఈ పాయింట్ ఫస్ట్ ఆయన చెప్పడంతోనే నాకు రెండు విషయాలు, డ్రగ్స్ గురించి చెప్పారు, పాలిటిక్స్ గురించి చెప్పారండి. పాలిటిక్స్ చాలా సినిమాలు నేను చేశాను, వైట్ అండ్ వైట్ వేసుకుని చాలా చేశాను, అది వేరే విషయం. కానీ ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి యూత్, అంటే డ్రగ్స్ తీసుకోవద్దు అని మనం చాలా సినిమాలు చేస్తాం, ఈ సినిమాల మట్టుకు ఇచ్చిన మెసేజ్ యూత్ చూడాల్సింది. అంటే ఎంత దూరం పరిణామం, ఎంత దూరం పోతుంది, అంటే ఇంటికి ఎంత దుఃఖం తీసుకొస్తుంది ఆ డ్రగ్స్ వల్ల, అలాగే ఆరోగ్యం వల్ల, అంటే ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇది ఒకవైపు చెప్పారు. రాజకీయ నాయకులు, ఇది చాలా ముఖ్యం అండి ఈ పాయింట్. ఈ సినిమాలో రాజకీయ నాయకులకి చెప్పిన ఒక మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్. ఈ సినిమా చూస్తే మీరు ఏమనుకుంటారంటే, మొన్న రీసెంట్ గా తమిళనాడు ఎలక్షన్ లో హీరో విజయ్ సీఎం అయ్యారు. సో ఇది అయిన తర్వాత, సీఎం అయిన తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ చెప్పింది, ఆయన కొన్ని మెసేజ్లు చెప్పింది చూసి ఈయన చేసి ఉంటారు అనుకుంటారు. కాదండి, మా షూటింగ్ ఎప్పుడో అయిపోయిందండి. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు ఈయనకి ఫోర్ సైట్ చాలా ఉందండి. ఎప్పుడో జరగబోయే మ్యాటర్, ఆ మ్యాటర్ ముందే తెలుసుకొని ఆయన చేయడం జరిగింది. ఈయన చూస్తే ఊరికే చెప్పట్లేదండి. నాకు నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు సినిమాలో టి కృష్ణ అని చెప్పి ఒక డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారనమాట. ఫ్యూచరిస్టిక్ అండి. తమిళ్లో కె బాలచందర్ ఎట్లా ఉన్నారో ఆ తెలుగులో టి కృష్ణ గారు. ఎప్పుడో జరగాల్సిన కరప్షన్ గురించి నేటి భారతంలో ఉంది, ఎప్పుడో జరగాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పారు. ఆ విధంగా నాకు ప్రభాకర్ గారిలో నాకు కనపడింది. ఫ్యూచర్ గా మనకి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అండి. ఈరోజు మంచి డైరెక్టర్ అంటే ఏంటి మీరు అడగొచ్చు. పెద్ద పెద్ద సెట్లు, పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద టెక్నీషియన్తో చేసి నేను గొప్ప డైరెక్టర్ అంటే అది గొప్ప డైరెక్టర్ కాదండి. ఐ డోంట్ అగ్రీ. మీ కథ బలం, ఆడియన్స్ని ఏడిపించాలి థియేటర్లో, అది గొప్ప డైరెక్టర్ అండి. అంతేగాని ఇప్పుడు మా క్రెడిట్ మాకు వస్తుంది, మీరు మాతో తీశారంటే క్రెడిట్ మాకే వస్తుంది కదా. ఈ సినిమాలో క్రెడిట్ మాకు వస్తుంది, వచ్చిన మమ్మల్ని ఎవరు చేయించారో ఆ డైరెక్టర్కి క్రెడిట్ 200% తెలుస్తుంది. ఆ విధంగా నాకు ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతి యాక్టర్ని చేయించారండి. అంటే ఎక్కడ మాకు నొప్పించకుండా, లేదు సార్ నాకు కొంచెం ఇలా కావాలి, నేను స్క్రిప్ట్లో వేలు పెట్టలేదు, ఇలా పెడితే ఏంటి, అలా పెడితే ఏంటి చెప్పి ఆయన వచ్చి అడిగినప్పుడు అప్పుడు నేను ఇలా ఉంటే బాగుంటుందా అంటే బాగానే ఉంది సార్, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి 2 ఆప్షన్లు చేసి అలా చేసేవారు అనమాట. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు వెరీ నవ్వుతూ 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 మాతో వర్క్ చేయించారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది చాలా సూపర్గా చేయించుకున్నారు వర్క్. ఈరోజు స్క్రీన్ మీద చూసేటప్పుడు అప్పుడు కష్టపడ్డాం 2-3 సార్లు, ఏంటో ఇన్నిసార్లు అడుగుతున్నాడు ఈయన అలా అనిపించింది. కానీ ఆయనలో ఉన్న మంచితనం, ఇంత ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అని భాస్కర్ గారు చూసుకున్నారు. సో మాకు ఆ దాంతో ప్రాబ్లం లేదు. ఆయన అంటే డైలీ వర్క్ చేసి ఆయన ఎంత అడిగినా చేద్దాం, ఆయన 10 కాదు 100 సార్లు అడిగినా కూడా నేను, ఎందుకంటే నా క్యారెక్టర్ అక్కడ ఇంప్రూవ్ అవుతుంది, నా క్యారెక్టర్ కొత్తతనం కనపడుతుంది. ఈ సినిమా చెప్తున్నాను కదా, నా అభిమానులకి, ప్రేక్షకులకి నేను ఒక పొలిటికల్ క్యారెక్టర్ చేశాను. ఈ పొలిటికల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే ఈరోజు పొలిటికల్ సిస్టమ్ని చేంజ్ చేసే కొన్ని మెసేజెస్ ఈ సినిమాలో ఉందండి. బ్రాందీ బిర్యానీతో ప్రజల్ని కొనడం కుదరదు, ప్రజల్లో మార్పు వస్తుంది, అది విజయ్ చెప్పింది, సీఎం విజయ్ చెప్పింది. అది చాలా క్లియర్గా తెలుగులో ఎందుకు మార్పు రావాలి, ఎందుకు మార్పు వస్తుంది
అనేది చాలా బాగా, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి రాజకీయ నాయకుడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి అండ్ యూత్ చూడాలి. బ్యూటిఫుల్ సినిమా, తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా. ఇది పక్కన పెట్టండి. టెక్నికల్ గా వచ్చేటప్పుడు కెమెరామ్యాన్ వెంకట్ గారు అండి. వెంకట్ గారు ఇది చాలా లాంగ్ అయింది ఈ సినిమా, కొంచెం లెంత్, చాలా కారణాల కోసం. అది సెట్ దొరక ఒక ప్లేస్ షూటింగ్ చేసి ఆ విలేజ్కి వెళ్ళేటప్పుడు అది ఏదో పంచాయతీ ఏదో అయిపోయింది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేశారు. ఏ కాంప్రమైజ్ చేస్తారంటే ఈ మనిషి చేయడు, లేదా అక్కడికి వెళ్ళాలని పక్క ఊర్లో ఇంకోటి ఏదని చెప్పారు, అట్లా చేశారు. కానీ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అండి. గ్యాప్లు రావడంతో జనరల్ గా కెమెరామ్యాన్ వాళ్ళు కొంచెం ఆ ఫోటోగ్రఫీ లైటింగ్ సిస్టమ్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతుంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ అలాగే చూపించి ఆ విధంగా వెంకట్ గారు చేశారు. ఆయనకి ఆయన టీంకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ లైఫ్ ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ అండి. ఈ సినిమాలో ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే రెగ్యులర్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ కథ కాదండి, ఉంది కానీ సాంగ్ సిచ్యువేషన్ అది కాదు. ఏదో కొట్టేసి ఏదో పంపిద్దాం అంటే కుదరదు, చాలా ఆలోచించాలి. దాని తోడు చంద్రబోస్ గారి లిరిక్స్, ఆ లిరిక్స్ కి ఈ మ్యూజిక్ ఇది కంపోజ్ చేసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి, పాటలు చూసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి. అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో మనకేంటంటే ఇండస్ట్రీ కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ గారిని నేను మనస్ఫూర్తిగా చెప్పాలి. ఆయన రాకపోయినా ఎడిటర్ ఇస్ ద మెయిన్, అంటే ఆ పిక్చర్ స్క్రీన్ ప్లేని ఇప్పుడు చాలా మంది అంటారండి, సాయిబాబు చాలా మంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు పాటలు అంతా నాదే అండి అంటారండి. స్క్రీన్ ప్లే, వాట్ ఇస్ స్క్రీన్ ప్లే అండి? స్క్రీన్ మీద జరిగే డ్రామా ఈ స్క్రీన్ ప్లే. ఆ డ్రామా ఉండదు, ప్లే ఉండదు, జర్కీ ఉంటుంది, కట్ అవుతాయి, ఇంకో సీన్ వస్తుంది, ఇంకో సీన్, సడన్ గా పాట వస్తుంది. హౌ డు యూ కాల్? ఈయనన్నీ చేశారండి, హ్యాట్స్ ఆఫ్ అండి. నిజమైన స్క్రీన్ ప్లే, ఓ స్క్రీన్ ప్లే అంటే ఏంటనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈయన ప్రూవ్ చేశారనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చేశారండి. చాలా మంచి సినిమా. మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ చూడాలి, స్టూడెంట్స్, యూత్ చూడాలి. యూత్ కాకపోయినా కూడా యూత్, అంటే స్టూడెంట్స్ కాకపోయినా యూత్ చూడాలి, పొలిటీషియన్స్ చూడాలి. ఓవరాల్ గా ఫ్యామిలీతో మొత్తం తల్లి తండ్రులు, అంటే పిల్లలు, ఎనీ ఏజ్ గ్రూప్, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం నేను చెప్తానండి. గొప్ప సినిమా అట్లా కాదు, ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఎవరిని కించపరచకుండా ప్రాక్టికల్ గా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, పరిష్కారాలు ఏంటి, ఏం చేస్తే ఏమవుతుంది, ఎంత నష్టం వస్తుంది ప్రతి ఒక్కరికి, అంటే ఇన్వాల్వ్మెంట్ లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది పాలిటిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అని చాలా బాగా ఆయన చెప్పారండి. నాకు చాలా ఈ సినిమా చూసి నాకు చాలా ఇష్టం. అంటే ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లు జరిగింది, నేను ఒకటే చెప్పాను, సినిమా చూడకుండా, ఈ సినిమా నేను చూడకుండా నేను మాట్లాడలేను ప్రభాకర్, నాకు షో అరేంజ్ చేయండి, నేను వస్తానని చెప్పి నేను ఈ రోజు కోసం నేను వెయిట్ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అండి. నాకు బెస్ట్ ఫిలిమ్స్, బెస్ట్ క్యారెక్టర్, నాకు పాలిటిక్స్ కి ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నానండి, ఈ మొన్న తమిళనాడు పాలిటిక్స్ చూసి ఆయన చేయలా, ఇది ఎప్పుడో 6 months ముందే మా షూటింగ్ పార్ట్ అయిపోయింది, 1 year అయిపోయింది. సో మీ అందరి ఆశీర్వాదాలు ప్రభాకర్ గారి మీద ఉండాలి, భాస్కర్ మీద ఉండాలి, మా ఆర్టిస్టులు అందరూ, ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేశారండి, ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. సో మీ ఆశీర్వాదాలు ముఖ్యంగా, ఇలాంటి సినిమాని మీరు ప్రమోట్ చేయాలి. మీరు చూడండి, సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. ఏదైనా తప్పు చెప్పుంటే, అనవసరంగా మాట్లాడుంటే నన్ను అడగండి, నేను ఎప్పుడు ఇంత మాట్లాడను కదా. చాలా కాలం అయింది సుమన్ గారు మీరు ఇంత మాట్లాడను కదా. నిజంగా మీరు చాలా హానెస్ట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మళ్ళీ మీకేం అవసరం అది నేను కలవాలి మిమ్మల్ని. మీరు అడుగుతారు కదా, ఏమండి మీరు దాంట్లో అంతా మాట్లాడారు, ఏముందండి ఆ సినిమాలో, మీరే అంటారు. సో నాకు అవసరంలా. చాలా మంచి మార్కులు పడ్డాయి మ్యూజిక్ డైరెక్టర్ గారికి, వెరీ హ్యాపీ అండి. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు సినిమా వ్యాపారం అన్నప్పుడు అందరూ, అంటే బయట వాళ్ళు కొందరు సినిమా వ్యాపారం డేంజరస్, సినిమా వ్యాపారం పోతా ఉంటారు. ఏ బిజినెస్ చెప్పండి నాకు, రాసి ఇవ్వండి, చేస్తే 100% లాభాలు వస్తాయి నాకు చెప్పండి. ఏది లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రొడక్షన్ లో డబ్బు వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, ఆర్టిస్టులు పెట్టాలి, అవన్నీ ఉండాలి. సో అంతే, అదంతా ఈ సినిమాలో ఉంది.